Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించి మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కాలగమనంలో మరో కొత్త మజిలీకి చేరుకున్నాం. కొత్త ఆశయాలు నెరవేరాలనే కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. 2025లో కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కొత్త సంవత్సరం రియాలిటీ రంగానికి ఆల్రెడీ ఎంతో పాజిటివ్ బస్ను తీసుకుని వచ్చాయి. రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరిన్ని బెంచ్ మార్క్స్ను సెట్ చేయనుంది. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితంలో ఆనందం నింపాలని, సొంతింటి కలలను నెరవేరే వేదిక కావాలని కోరుకుంటూ సుజన్ మీడియా తరపున విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశల వేదిక. కొత్త సంతోషాలను స్వాగతిస్తూ 2026 కొత్త విజయాలు అందించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం వెలుగొందాలని కోరుతూ పలువురు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సిఐఐ మరియు ఐజీబీసీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎంటైర్ క్రెడై ఆల్ ఇండియా నుంచి అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. కొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆలోచనలు ఫుల్ఫిల్ కావాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ నెరవేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ క్రెడై హైదరాబాద్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ క్రెడై తెలంగాణ విషెస్ ఆల్ ద బిల్డర్స్ అండ్ రియల్టర్స్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎన్నో ఆశలు మోసుకొచ్చిన 2026 కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు పంచాలని కోరుకుంటూ నారాడ్కో తెలంగాణ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారాడ్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నారాడ్కో తెలంగాణ తరఫున ఈ నూతన సంవత్సరం ఆనందం, ఆరోగ్యంతో పాటు శాంతిని నింపాలని, ఈ కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరి విజయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచనలో ఉంటూనే రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా నిలవడం సాధ్యమయ్యేది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలగమనంలో ప్రతి ఏడాదిని మరింత అందంగా మలుచుకుంటూ గిరిధారి సంస్థ ప్రయాణం సాగుతోంది. 2026 సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. కస్టమర్లు, శ్రేయోభిలాషులకు అందరికీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 2025 కంప్లీట్ చేసుకొని 2026లకు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అండ్ తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం 2026లోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో విజయ పరంపరను కొనసాగించేలా గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ORR, RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. నమస్కారం అండి. సో మీ మాటలో తెలుసుకోవాలనుకున్నాను, 25లో ఎలా రియల్ ఎస్టేట్ సెక్టర్? 25 పర్వాలేదు, బట్ 26 మటుకు డ్రాస్టిక్ చేంజ్ అవుతా ఉన్నది. సో ఫ్యూచర్ ట్రెండ్స్ మటుకు కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. ఇండస్ట్రీ బాగుపడ్డప్పుడు ఏమిటంటే 1 crore పీపుల్కు వర్క్ దొరుకుతుంది. హైదరాబాద్లో మైగ్రేషన్ కూడా విపరీతం, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మైగ్రేట్ అయ్యి తెలంగాణకు రావడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది కూడా ఎవరు ఆపలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్కు కలిసి వచ్చే అంశం ఏంటంటే త్రిబుల్ ఆర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్. ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇంతకు మొదలు బయట ఉండి అది ఆల్రెడీ ఇన్నర్ అయిపోయింది. సిటీ విపరీతంగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా త్రిబుల్ ఈ రెండు మణిహారాలు హైదరాబాద్కి వస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరు కూడా ఆపలేరు, టచ్ చేయలేనంత లెవెల్ హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది అనేది నేను పూర్తిగా భావిస్తున్నా. దాంతోపాటు డెఫినెట్గా గవర్నమెంట్స్ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, డెఫినెట్గా ఇండస్ట్రీస్కు కొన్ని రాయితీలు కల్పించాలి. 40 lakhs బిలో రిజిస్ట్రేషన్ చేసుకో GST 1%, దాన్ని గ్రాడ్యువల్గా పెంచాలి, 60 lakhs వరకు తీసుకుపోవాలి. 60 lakhs మినిమం చేసి దట్ 1% GST అంటే కొంత కస్టమర్లకి అంటే వెసులుబాటు కలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా దీని మీద ఆలోచన చేసి కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చేస్తే పీపుల్ బాగుంటేనే కదా రాష్ట్రాలు కానీ గవర్నమెంట్లు కానీ బాగుండేది. సో మీరు చెప్పినట్టుగా అవుటర్ రింగ్ రోడ్ కాస్త ఇన్నర్ రింగ్ రోడ్ అయింది, అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ఏరియా హాట్ కేక్లా కనిపిస్తుంది. సో ఈ ఏరియాస్లో గిరిదారి చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా అత్యుత్తమంగా అనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ విత్ దిస్ లొకేషన్ సార్? ఆల్రెడీ గిరిదారి కన్స్ట్రక్షన్ చాలా ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ అసలు వాళ్ళ DPR రెడీ కాకముందే మేము ల్యాండ్స్ ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నాము. ఆ ఏరియా సూట్ చేసుకున్న దానిలో మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఫస్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కు 100% గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేపట్టినా యాక్సెస్. అర్ధరాత్రిలో పోయి మూవీ చూసి ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఆ వెంచర్లకు వెళ్ళిపోయేటట్టు మేము ఫస్ట్ డిజైన్ చేస్తాం. ఆ ఆలోచన చేసేసి పర్ఫెక్ట్ ఉండేటట్టు. వన్స్ ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్ ఫెసిలిటీ ఉండేటట్టు, సూపర్ మార్కెట్ కానివ్వండి, జిమ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటట్టు ఆలోచన చేసి మేము ఆ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతాం. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సిటైల్ ప్రాపర్టీస్, వెరీ గుడ్ ప్లానింగ్. ప్రజెంట్ జనరేషన్ ఇష్టపడుతున్న క్వాలిటీస్ ఇవి. ఇంకెక్కడా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండవు అనిపించే హైరేజ్ ప్రాజెక్టులకే ప్రజెంట్ జనరేషన్ ఓటు వేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాపర్టీలు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నికిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సరికొత్త ఆనందాలను పంచే నూతన సంవత్సరం వేళ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నికిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా NCD తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. NCD కస్టమర్లకు మరియు సృజన్ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. FNCC మరియు VB ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహించినటువంటి బుల్లితెర అవార్డ్స్ ఫంక్షన్ లో నికిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కో స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేసి అవార్డు విన్నర్స్ కి అవార్డ్స్ అందించడం చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ ప్రోగ్రామ్ లో వివిధ రకాలైనటువంటి డాన్స్ ని పెర్ఫామ్ చేసిన చిన్నారులకి 3 టీమ్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క టీమ్ కి 10,000 రూపాయల చొప్పున క్యాష్ గిఫ్ట్ అందించడం జరిగింది. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది NCD. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నికిలా సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్కు ప్రతినిధులైన నికిలా యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాల పైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలతో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఐడియాలజీతో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే NCD. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో నికిలాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ అండ్ మై బ్రదర్ బోత్ ఆఫ్ us ఆర్ హ్యాపీ టు బి వర్కింగ్ అండర్ మై ఫాదర్. సో ఏ క్వాలిటీస్ మీ ఫాదర్ నుంచి మీరు నేర్చుకున్నారు? మేము నేర్చుకుంది ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో లైక్ చాలా సపోర్టివ్. మాకు ఎక్కువ నచ్చిన క్వాలిటీ ఏంటంటే కస్టమర్స్ని కూడా తన సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయడం. మాతో ఎంత టైం స్పెండ్ చేస్తారో కస్టమర్స్ కూడా అంతే టైం అండ్ వాల్యూ కూడా ఇస్తారు. అలానే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు. లైక్ ఏ బిల్డర్ మనం ఎవరిని చూడం జనరల్గా, అంటే వచ్చి కస్టమర్స్తో మాట్లాడి లైక్ టైం స్పెండ్ చేయడం. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాక కూడా వాళ్ళు ప్రతిదాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళ ఫెస్టివల్స్ కానీ ప్రతిదానికి జనరల్ ఎవరు లైక్ పిలవరు. సో దీన్ని బట్టి లైక్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే బిల్డర్ అండ్ కస్టమర్ ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అనేది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎప్పుడు ఏది బ్యాక్ స్టెప్ వేయరు. ఎప్పుడు ఒక 10 సొల్యూషన్స్ లైక్ మైండ్లో ఆల్రెడీ పెట్టేసుకుంటారు. సో ఎప్పుడు 10 స్టెప్స్ ఫార్వర్డే ఉంటారు, కానీ ఎప్పుడు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే చూస్తారు. సో అది మా ఫాదర్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే
2026 న్యూ ఇయర్ అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wish you all a happy new year to all Sujan Media Real City audiences. సుజన్ మీడియా ప్రేక్షకులకి అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ విలువైన వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరం అందరికీ ప్రాస్పరస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మా కస్టమర్స్కి, వెల్ విషర్స్కి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. రెట్టింపు ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి అడుగులోనూ కస్టమర్లకు అంతులేని ఆనందం కానుకగా ఇచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రముఖ రియాలిటీ సంస్థ ఫాలో మీ ఎస్టేట్స్ 2026 అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఫాలో మీ ఎస్టేట్స్. విషింగ్ ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ సుజన్ మీడియా రియల్ సిటీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. పలాసోతో పాటుగా ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ కూడా కస్టమర్లకు అందించేందుకు పౌలోమి సిద్ధమవుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yes sir, we are doing good. And what are the diversified qualities in Infinity and Palazzo? See, Infinity is a great IT building. It's about 1.1 million square feet of IT space. And since the office leasing has been very good in the last 1.5 to 2 years, we are expecting good leasing to happen. Leasing should hopefully start in the first week of January. We are expecting OC to be in place by March or April 26. Who's taking all these spaces is typically, of late we've seen a lot of GCCs, that is the back-end operations of all the multinational companies coming in to India. And within India, they are preferring Hyderabad or Bangalore or Pune as the preferred space for office. So that way Hyderabad has been doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is around IKEA, that area is mostly leased out now. Yes. So now they all have to come down to Financial District and then followed by Kokapet. So we have substantial space in Kokapet also coming up. There are a lot of new beautiful IT buildings which are commercial buildings which are ready for occupation in this area. And we definitely expect that in the next 1 year, this entire area will also be filled up with offices. So yeah, as you said, in India, many multinational companies are expecting the future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening, Correct. As you said. So, how do you define the future of Hyderabad in coming years? See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now path interviews chustunte kuda I always emphasize the 3 growth cities for India are going to be Hyderabad, Bangalore and Pune. Right. Nothing can beat these 3 cities. We have a great talent pool in these 3 cities, great environment. Language is very good for people to come in and settle in from other states. Food is of course awesome. You get all the varieties of food here. Yeah. So this is what people want. When somebody comes in from a different state, he wants that comfort. So I don't see any reason why Hyderabad would slow down in the next couple of years. So we wanted to know like about the core values does Paulomi follow? For us, customers are focus on it. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there. And happy customers definitely gives us that satisfaction. Really. Thank you, sir. Thank you so much for being with us. Thank you very much. అవధులు లేని ఆనందంతో కొండంత ఉత్సాహంతో గడిపిన రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే 2026కి కొత్త జోష్తో వెల్కమ్ చెప్పాం. లైఫ్లో ఇలాగే ప్రతిరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైన విషయం స్వీట్ హోమ్. యంగ్ జనరేషన్ థాట్కు తగ్గట్టు మోస్ట్ కన్వీనియంట్గా ఉండే సరౌండింగ్స్లో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ అన్వితా గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ న్యూ ఇయర్ టు
all Sujan Media viewers and all our Anvita customers and people who are living in this part of the world. Happy New Year to everybody. Stay safe and drive cautiously on the roads. యూనిక్ థీమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. డెలాస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థదే. ఆర్కిటెక్చరల్ వండర్ కు మారుపేరుగా ఇవి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టార్డమ్ ను హైదరాబాద్ కు పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. Hello everybody. Today we have an amazing leader, a man behind wonderful residential projects in and around Hyderabad. We have Anvita Group Chairman and Managing Director, Mr. Boppana Achyutrao garu with us. Let's talk to him. Hello sir, hi. Hi. So మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? హౌస్ ద వైబ్? This new year is special to me, special to us, special to Anvita family. On 31st of December, around 3:10 p.m., we got our first occupancy in Hyderabad. Wow. For our Ivana project. We handed over Ivana A and B towers to our customers. Around 20 customers moved on the same day and a lot of people are doing interiors and by end of March we will have 450 families who are living in our Anvita homes. We're pretty much happy. And we also got clearances from some local authorities regarding some other projects in Kollur and Muttangi. Probably we are going to get one more approval for another 20-acre project in Muttangi sometime this month. Okay. And we're going to start that also maybe after, the auspicious days in the month of either February or first week of March. So that was a wonderful start. Oh yeah, really. And we also got approvals for our US project also. Okay. So this March we are starting our Dallas project, which is single family homes. That news also came during this time only, so we are very happy and comfortable here. So buying a residential thing is just like going into a new lifestyle. Pillalni bring from gadgets to garden. It's unique design and concept. So that's why Anvita Parkside kuda anta major attraction ga nilchindi. So she is the girl who always insists and tells me that I have to take kids from gadgets to gardens. So that is how our terrace gardens and podium gardens created, and that concept came into Anvita. And similarly, when we designed the Parkside project, we followed the same theme and same approach. Every house should have a backyard park which is more than 2 acres. And each and every park is designed with a different theme. Every person, whoever is living there, they can access all those parks. They can play around. They can do a cultivation. And the వ్యవసాయం చేసుకుంటానికి కూడా ఆపర్చునిటీ కలిగిస్తాం పిల్లలకి. So they can see vertical farming, horizontal farming, whatnot, man. They have everything to play around. Not only for kids, for all age groups, basically. Hi Anvita, how are you? Good, how are you? I'm doing good. So your father said that Anvita Parkside is your idea. You always insist to make people bring from gadgets to garden. So what do you say about that? Yeah, it's because nowadays all the kids, they need a gadget to function. Like every time, like my little cousins, every time they eat, they need to have their iPad or anything to watch. Okay. But if they grow up different, like from childhood, if they start playing outside, connecting with nature, they're just going to be more developed in the future. రియాలిటీలో ఎక్కువ కాలం నిలబడడం అనేది ఎంతో కష్టమైన పని. సంవత్సరాలు మారుతున్నా కూడా అంతే స్టడీగా ఉండాలంటే ఎన్నో ప్లాన్స్, ఎంతో ఫ్యూచర్ గ్రాఫింగ్, మరింతగా కస్టమర్ల నమ్మకం ఉండాల్సిందే. క్యాలెండర్ మారినా ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డులు సాధించడం తేలికేం కాదు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడు ముందుంటుంది. అందుకే వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు వాసవి గ్రూప్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. 2025లో అన్ని రకాల సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని సంస్థ విశ్వసనీయతను, కస్టమర్లలో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. 2026లోనూ ఈ జైత్ర యాత్రను కొనసాగిస్తామని భరోసా ఇస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విలాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. కొత్తగా ట్రెండ్ను సృష్టించేలా మార్వలెస్ ప్రాజెక్టులెన్నింటినో రూపుదిద్దిన ఘనత వాసవి గ్రూప్ కే సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వాసవి సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు సిటీకే ఐకానిక్ గా నిలిచాయి. విశాలంగా, విలాసంగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి
ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. ట్రెండింగ్కు తగ్గట్టు ఏటేటా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ రియాలిటీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది వాసవి సంస్థ. 2025 సంవత్సరంలో వాసవి ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది. 2026 వారికి ముఖ్యమైన సంవత్సరంగా నిలవబోతోంది. దాదాపు 3000కు పైగా ఫ్లాట్స్ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయబోతోంది. నగరంలో ప్రెస్టీజియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తున్న రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పటికీ స్పెషల్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెండు హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. కొత్త ఆనందాలను సరికొత్త సంతోషాలను స్వాగతిస్తూ ఎంతో ఉత్సాహంతో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేశాం. ఇంటింటా వెలుగులు పంచే లైటింగ్, ఎక్విప్మెంట్, లివింగ్ స్పేస్ అండ్ ఆఫీసులకు సరికొత్త శోభ తీసుకొచ్చే ఇంటీరియర్ లో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ నేమ్ సూర్య ఇంటర్నేషనల్. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంటా ఆనంద కాంతులు నిండాలని కోరుకుంటూ సూర్య ఇంటర్నేషనల్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నమస్తే అండి. సుజన్ మీడియా ప్రేక్షకులకు మా ఇరు తెలుగు రాష్ట్రాల మా డీలర్స్కి సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మె డ్యూరబుల్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరువయ్యేలా సూర్య ఇంటర్నేషనల్ ప్రయాణం సాగింది. ట్రెండ్ కు తగ్గట్టు జాగ్వర్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలు రూపొందించిన విశిష్ట ఉత్పత్తులను ఇంటింటికి చేరువ చేసేలా కొత్త ఫ్రాంచైజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిస్ట్, జాగ్వర్, ఎస్కో వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్గా విస్తృత నెట్వర్క్తో సేవలను అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. 2025 సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది సార్. మరి మీరు 2025కి సంబంధించి ఏమేం చేశారు అండ్ అది ఎలాంటి అనుభవాలు మీకు ఇచ్చింది, 26లో ఎలాంటి ప్లానింగ్స్ అండ్ కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటున్నారు, ఫర్దర్గా ఇండస్ట్రీలో ఇంకా ఇలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అనే విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? 2025లో మా అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఇట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్ అండ్ వీ హ్యావ్ డన్ గుడ్ బిజినెస్. అలాగే మాకు సిఆర్డిఏ బిజినెస్ రావడమే మాకు ఒక మంచి గొప్ప ఇది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మేము చేసాం. అలాగే వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో మంచి ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం చేసాం. ఇక మున్ముందు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మేము వారికి కావాల్సిన వస్తువులు ఇన్ టైంలో ఇచ్చి నిర్మాణ రంగంలో మా వంతు పాత్రని ఇంకా మున్ముందుకు తీసుకువెళ్తూ, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జర్నీ బిగిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసుంటారు అండ్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఇలా మీ దగ్గర నుంచి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఇలా థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. బిజినెస్ అనేది ఇది ఒక గులాబీ రేకుల మీద నడిచే ప్రయాణం కాదు. ముళ్ళు కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు నాకున్న క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే నాకున్న ఎన్విరాన్మెంట్ కానీ, నాకు ట్రైనింగ్ చేసిన నా తల్లిదండ్రులు కూడా నన్ను ఈరోజు నా థ్యాంక్ఫుల్ టు దెమ్. దే ఆర్ గివ్ మీ గుడ్ వాల్యూస్ ఇన్ మై లైఫ్ విచ్ ఐఎమ్ కంటిన్యూయింగ్. అట్లాగే నా ఇద్దరు సన్స్ కూడా ఇప్పుడు నాతో జాయిన్ అయ్యి దే ఆర్ ఎక్స్పాండింగ్ అగైన్ బిజినెస్. ఇంకా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ మేము తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలోనే
ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మా ఇరు తెలుగు రాష్ట్రాల కస్టమర్స్కి, డీలర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్ అందరికి కూడా అందించాలనే, ఇంకా ముందుకు వెళ్ళాలనే మా ఉద్దేశం ఉంది. అది ఇంకా ముందుకు వెళుతూ ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాం. ఈ రోజున మాకు విజయవాడలో ఉంది, వేరే రోజు వైజాగ్లో ఉంది, నెక్స్ట్ కడపలో పెట్టబోతున్నాం. అలాగే హైదరాబాద్లో కూడా వెరీ అడ్వాన్స్డ్ వేర్ హౌస్ ఉంది. దానివల్ల తెలంగాణ మొత్తం కూడా ఎఫిషియెంట్గా మేము సప్లై చేయడానికి వీలు కలుగుతుంది. ట్వంటీ 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రెడై ఆంధ్రప్రదేశ్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై ఏపీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎన్నో ఆశలు మోసుకొచ్చిన కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ క్రెడై విజయవాడ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ క్రెడై చాప్టర్ తరపున సుజన్ మీడియా ప్రేక్షకులకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పుర ప్రజలందరికీను, కొనుగోలుదారులకు కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. క్రెడై విజయవాడ చాప్టర్ తరపు నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మార్కెటింగ్ మిత్రులందరికీ, కస్టమర్ దేవుళ్ళకి, బంధువులు మరియు శ్రేయోభిలాషులందరికీ పోషణ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం విషెస్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులు క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. న్యూ ఇయర్ స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.